కాలేజీలోకి అడుగుపెట్టిన రిషి. అవును ఫ్రెండ్స్, ఇక రాబోయే ఎపిసోడ్ చాలా అయితే బావుంటుంది. అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో ఇక శైలేంద్ర దేవయానికి ఇక రిషిలానే ఉన్నాడే అని చెప్పేసి, కానీ రిషి కాదు రంగా అని చెప్పేసి అనుకుంటారు. ఇక అలా అనుకోని ఇక సరోజతో మా వాడి పెళ్లి జరగాలి అని అంటే నువ్వు ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఇక రిషిలాగా యాక్ట్ చేయాలని చెప్పేసి ఇక ఒక టాస్క్ లాగా అయితే తీసుకొస్తారు. దానికి ఇక రంగా అయితే ఒప్పుకుంటాడు. నిజానికి రిషినే, కాకపోతే తనకి మెమరీ లాస్ వల్ల రంగాలానే అయితే అయిపోయి ఎవరిని గుర్తుపట్టడనమాట. ఇక వీళ్ళ మాట వినేసి ఇక తనైతే డీబీఎస్టీ కాలేజ్‌లో అడుగుపెట్టడానికి ఇక వస్తాడనమాట. అంతకంటే ముందే ఇక శైలేంద్ర రిషిని అదే రంగాని రిషి ఎలా ఉంటాడు, వాకింగ్ స్టైలు ఇంకా మొత్తం మార్చేస్తాడు టోటల్‌గా. ఇక మహేంద్ర చూసి కూడా నిజంగానే రిషి అనేసి అనుకున్నట్లుగా ఇక ఎక్కడ అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా రంగాలా బిహేవ్ చేయకుండా టోటల్‌గా రిషిలాగా డాడ్ అని చెప్పేసి ఇక నమ్మించేస్తాడు. పెదనాన్న అని చెప్పి, పెద్దమ్మ అని చెప్పేసి ఇక అందరి ముందు బాగా అయితే నటిస్తూ ఉంటాడు. ఇలా నటించేసరికి ఇక ఇక్కడికి ఇలా రావడం వల్ల అక్కడ వస్తారా సరోజ వీళ్ళంతా రిషి సార్ ఎక్కడికెళ్ళున్నారు, ఏమైందని చెప్పేసి ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇక ఫోన్ కాంటాక్ట్ చేస్తే ఇక వస్తారా, నేను వస్తున్నాను మేడం పని మీద సిటీ దాకా వచ్చానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక చాలా రోజులైతే అవుతుంది. ఇక్కడైతే దీనికి రాధమ్మకి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మళ్ళీ హార్ట్ అటాక్ అయితే వస్తుంది. ఇక అలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక నిజాన్ని మీరేదో దాస్తున్నారు, ఆ నిజాన్ని నాకు చెప్పండి చెప్పండి అని అడిగిన వసుధారాకి ఇక తను ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు నిజాన్నయితే చెప్తుంది. నిజానికి తను నీ భర్త రిషి సారే. నా మనవడు ఉన్నాడు కదా రంగా, తను ఒకరోజు రిషి వెనకాలే ఇలా గూండాలు రౌడీలు పడుతుంటే తనని కాపాడిపోయి నా మనవడు చనిపోయాడు. ఇక అందువల్ల ఇక సేమ్ ఒకే పోలికలు ఉండడం వల్ల నా మనవడికి ఇంకా రిషికి ఇక ఇద్దరు ఒకరే అనేసి అనుకోని అందరూ నమ్మేశారు అని చెప్పి ఇక రాధమ్మ వస్తారతో నిజం చెప్పి కన్ను మూసేసిద్ది. ఇక వస్తారా ఇక ఇలా తిను చనిపోయిన తర్వాత తను కూడా అయితే సిటీకి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ రిషి ఉంటాడు కదా, ఏం సార్ అలా వదిలేసి వచ్చారు, మీ నాన్నమ్మ గారికి ఎంత సీరియస్ అయిందో తెలుసా, హాస్పిటల్లో చాలా ట్రీట్మెంట్ అయితే ఇప్పించాను కానీ బ్రతకలేదు అనేసరికి చాలా ఎవరు మీరు మేడం అన్నట్లు, అంటే ఏం మా నాన్నమ్మ నేను రిషిని అన్నట్లు అందరి ముందైతే మళ్ళీ రిషిలాగా అయితే యాక్ట్ చేస్తారు. ఏంటి అక్కడ రంగాలాగా యాక్ట్ చేసి అసలు రిషి సార్ అంటే ఎవరో తెలీదు అన్నాడు. ఇక్కడికొచ్చేసి రిషి సార్ లాగా మాట్లాడుతూ అసలు రంగా అంటే ఎవరు అనేసి అంటున్నారా అని చెప్పేసి ఇక తను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏంది సార్ ఇలా దాగుడు మూతలు అని చెప్పేసి. ఇక ఇలా జరుగుతూ ఉండంగానే ఇక శైలేంద్ర కావాలనే ఇక అలా నాటకం ఆడిస్తున్నాడన్న విషయం అయితే వస్తారకి తెలుసుకొని, మీరు నాటకం ఆడుతుంది బాగానే ఉంది కానీ అసలు ఇక ఏం జరుగుతుందో చూడండి, కాలేజ్ ఎలా ఉండేది, ఒకప్పుడు మీ అమ్మని చంపేశారు, దాంట్లో ఉన్న ఫోటోలో ఉన్న ఆవిడ పేరే జగతి మేడం, ఆవిడ వల్లే మన ఇద్దరం ఎన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ మనకి ఒక బంధం అంటూ మిగిలింది, ఆవిడ వల్లే పెళ్లి జరిపించారు మన ఇద్దరికి అని చెప్పేసి చనిపోతూ ఆఖరి కోరికతో ఆవిడని చంపించింది కూడా మీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చి నటించమంటున్నారా, ఆయనే, మీకు ఈ నిజాలన్నీ తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటే, నాకేం తెలియదు మేడం, మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మా నాన్నమ్మ కోసం అప్పుల కోసం నేను ఇలా నటించాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ బయటపడతాడనమాట. ఇక రాబోయే కథలో ఇక రిషి అయితే ఇక డీబీఎస్టీ కాలేజ్కి రావడం, ఇక అక్కడ నుంచి ఇక రిషిలాగా మారిపోవడం ఇలా అయితే జరుగుతూ ఉన్నా కానీ ఇక వస్తారా వచ్చి ఇక శైలేంద్ర ప్లాన్ని తిప్పికొట్టేలా, సార్ మీరు అలా చేయొద్దు, మీకు ఏదో మెమరీ లాస్లా ఉంది కానీ కాలేజ్కి అన్ని మంచి పనులు చేయాలి, మీ ఏదైతే లాస్ అయ్యారో ఆ మెమరీ అనేది ఖచ్చితంగా వస్తుందని ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగితే కానీ రిషికి నిజాలన్నీ కూడా తెలిసేలాగా, అంటే గుర్తుపట్టేలాగా అందరినీ తన మెమరీ అనేది వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.